హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఎవరికైతే కిబో సంస్థలో కంటిన్యూ అవ్వటం ఇష్టం లేదో వాళ్ళు వారి అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు సంస్థ అధినేత గారు ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన విధి విధానాలు, అంటే ఎవరు ఎలిజిబుల్ కాదు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ అనేది ఆయన మాటల్లోనే మీరందరూ జాగ్రత్తగా వినండి. తొందరపడి ఏ తప్పు చేయబాకండి. జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు విన్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ఆ ఆప్షన్ని వినియోగించుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఓకేనా? ముందైతే జాగ్రత్తగా వినండి. అది 13 నిమిషాలు ఉంది. 13 నిమిషాలు ఉంది ఆ ఎంటైర్ గైడ్లైన్స్ తాలూకు సమాచారము. 13 నిమిషాలని జాగ్రత్తగా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఈరోజు ఇచ్చేసాను. దీని కండిషన్స్ ఒకసారి వినండి. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 14వ తారీఖు లోపు ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో, నాకు అకౌంట్ అవసరం లేదు, నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని దాని అర్థం. అలా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ మీ అకౌంట్లోకి వెళ్తే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాలేని వాళ్ళు ఎవరో చెప్తాను. ఓటీపీ ఎవరికి రాదు అని. ఆల్రెడీ క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపించేసుకొని ఉంటే వాళ్ళకి ఓటీపీ రాదు, అంటే వాళ్ళది ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుంటే అవ్వదు, అంటే మీరు ఆ కాయిన్స్ తీసుకోవడానికి మీరు ఆల్రెడీ మాట్లాడుకోవడం కానీ, లేదా కాయిన్స్ మీరు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చేయడం కానీ చేసి ఉంటారు. అందుకని అది రాదు. అది డీ కాయిన్ వగేరేలు అన్నీ మీకు ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి అది రాదు. ఇక తర్వాత మీరు కేవైసీ చేయకపోతే రాదు. ఈ 3 సెక్షన్స్ కాకుండా మిగతావన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కేవైసీ చేయకపోతే ఎందుకు రాదు అంటే, దానికి అది ఎవరో తెలియలేనప్పుడు దాన్ని క్లోజ్ చేయడం, మనం ఇంకొకరికి పంపించడం వీలు పడదు. కేవైసీ చేయలేని వాళ్ళకి మెర్జ్ చేసుకోవచ్చు, మనం ఇంతకుముందు ఇచ్చాం. సో మెర్జ్ ఆప్షన్ అనేది మళ్ళీ నేను ఎల్లుండి మాట్లాడతాను కాబట్టి ఎల్లుండి మాట్లాడదాం దాన్ని. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు ఈ రోజు నుంచి 14వ తారీఖులో పెట్టుకోవచ్చు. ఇది వేరే ఒకరికి ఎలా వెళ్తుంది, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అనేవి నేను మళ్ళీ ఆ సెక్షన్ వేరు కాబట్టి అది క్యూ లైఫ్కి సంబంధించింది కాబట్టి నేను అక్కడ మాట్లాడతాను. కాబట్టి ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి. దయించి ఈ అవకాశాన్ని 14వ తారీఖు లోపు వాడుకోండి. ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్నీ 14వ తారీఖు లోపుని మీరు చేసుకుంటే అంతవరకే టైం ఇవ్వగలను. ఆ తర్వాత మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరికి కావాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ ఇబ్బంది పడి ఉంటారు కదా. అందుకని ఈ 10 రోజుల్లో ఈ వారం నుంచి 14వ తారీఖు వరకు మీరు చేసేసుకోండి. తర్వాత ఆల్రెడీ సరెండర్ ఆప్షన్ ఇంత ముందు ఇచ్చిన వాళ్ళు, అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ కాదు. దయించి ఈ అవకాశాన్ని ఇప్పుడే వాడుకోండి. ఆ తర్వాత ఇమ్మన్నా మనకు అవ్వదు. ఎందుకంటే కిబో అకౌంట్స్ అన్నీ కూడా అయితే యూటిలిటీకి వెళ్ళిపోవాలి, లేదంటే మీరు సరెండర్ పెట్టాలి.
లేదా 3 ఆప్షన్ మధ్యలోకి వెళ్ళిపోతే అది యూటిలిటీ అది. ఈ 3 ఆప్షన్స్‌తో ఈ నెల దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఈ నెల ఆగస్టులోనే. మొత్తం కిబోలో ఉన్నయన్నీ కూడా ఈ నెల క్లోజ్ చేసేస్తున్నాను. కాబట్టి ఈ ఆప్షన్‌ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ చెప్పలేదు, నాకు సీనియర్ చెప్పలేదు, నాకు ఆ విషయం తెలియదండి అని కానీ, మా జూనియర్ ఫోన్ ఎత్తలేదండి కానీ, ఇలాంటివేమీ చెప్పొద్దు. ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పొద్దు. ఈ కిబో తాలూకు డేటా మొత్తం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎక్స్చేంజ్ డేటా ఒక్కటే మిగిలి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని వాడుకోండి. మళ్ళీ ఎల్లుండు మెర్జ్ ఆప్షన్ మీకు ఇస్తానని కాబట్టి ఆ మెర్జ్ ఆప్షన్ ఇస్తాను. దాని తర్వాత నేను మాట్లాడాల్సి ఉంది, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఈ మధ్యకాలంలో నా దగ్గర 10,000 ఉన్నాయి, 10 ఉన్నాయి, నా దగ్గర చాలా ఉన్నాయి అని మీరు గ్రూపుల్లోనూ అక్కడెక్కడ పెట్టారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 100 రాళ్ళు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇచ్చానో దాని మీద కొంతమంది చిన్నది కలవరపడి కొన్ని ఫోన్స్ నాకు చేశారు, కొన్ని మెసేజ్లు నాకు పెట్టారు. సో దీని మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేంటంటే 14వ తారీఖు లోపుని, ఈ నెల ఆగస్టు 14వ తారీఖు లోపుని కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోకపోతే ఈ నెల ఆఖరుకి కిబో అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుందా అనేది ఈ ఫోన్లు మెసేజ్ ద్వారా సారాంశం. మీరు అర్థం చేసుకోండి. 5 ఆప్షన్స్ ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, 5 ఆప్షన్స్ ద్వారా ఈ 5 ఆప్షన్స్ ద్వారా కిబోలో ఉన్న అన్ని అకౌంట్స్ని ఆ కాయిన్స్ మీరు అమ్ముకోవడానికి, లేదా ఆ అకౌంట్ మీరు మెర్జ్ చేసుకోవడానికి, లేదా ఆ అకౌంట్ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక దాంట్లోకి అందరూ వెళ్ళిపోయేలా చేసిన తర్వాత ఈ వెబ్సైట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరిని వదిలేసి నా అకౌంట్ ఏమైపోతుందని భయపడి కానీ చేయవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీ కాయిన్స్ అమ్ముకోవడానికి క్యూ లైఫ్ ద్వారా అమ్మేసుకోవచ్చు, లేదా డీ కాయిన్ ద్వారా స్వాప్ చేసుకోవచ్చు. 1. 2, మీ అకౌంట్స్ని మెర్జ్ చేసుకునే ఆప్షన్లో ఎవరైనా మెర్జ్ చేసుకోవచ్చు. అప్పుడు మెర్జ్ చేసుకుంటే మీకు క్యాష్ రావడం కానీ, వాళ్ళు ఆ కాయిన్స్ అమ్మి మీకు ఇవ్వడం కానీ చేస్తారు. డీ కాయిన్ ఆ మెర్జ్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు, అంతే. కాబట్టి ఇది 2వ ఆప్షన్. అంటే మీకు క్యాష్ అయిపోయినట్టు. ఇక్కడ కూడా 3వ ఆప్షన్, నాకు ఈ అకౌంట్ వద్దు అనుకున్నప్పుడు ఈ అకౌంట్ వేరే వాళ్ళకి అకౌంట్ సేల్ చేసేసి అది మీరు ఇచ్చినటువంటి ఆ క్యాష్ని మీకు వచ్చేటట్టుగా, ఆ క్యాష్ మళ్ళీ మీకే వచ్చేటట్టుగా, ఏది మీరు ఎంత అయితే పెట్టుకొనుక్కున్నారో ఆ డబ్బులు కూడా మళ్ళీ మీకు యాజిటీజ్గా మీరు అకౌంట్కి వెళ్ళేటట్టుగా చేసి ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఇది పెట్టేసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తాను నేను. వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్, మీకు నచ్చిన అకౌంట్, మీ అకౌంట్ పెట్టుకోవచ్చు. మీ కిబో అకౌంట్లో మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ని, కరెక్ట్ అకౌంట్ని ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను, అలా పెట్టుకోండి. అంటే ఈ 3 ఆప్షన్స్ ద్వారా మీ కాయిన్స్ అమ్ముకోవడం, లేదంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేదంటే స్వాప్లో మార్చుకోవడం, ఈ పద్ధతుల ద్వారా మీకు క్యాష్ అవుతుంది. కాబట్టి దాని గురించి కంగారు పడి మీ సీనియర్స్ని ఇలాగెలగా అలాగెలగా అనేసి ఏ డౌట్లు వేయొద్దు. ఎందుకంటే ఒక్క అకౌంట్ హోల్డర్కి కూడా
అన్యాయం జరిగేలా నేను చేసే వ్యక్తిని కాదు. ఇప్పుడు నాకు మాట్లాడిన వాళ్ళందరూ ఈ విషయం చెప్పారు. డాడీ మీరు అలా చేస్తారని నమ్మకం మాకుంది. అందరికీ న్యాయం చేసినట్లుగా ఎవరికి అన్యాయం చేయరని నమ్మకం ఉంది. అయినా సరే కిందన అడిగిన వాళ్ళ గురించి అడిగామండి అన్నారు. ఎస్, అలా నేను చేయను. ఆ సిస్టమే ఉంటే ఇన్ని రోజులు మన కంపెనీని రన్ చేయం మనం. ఇప్పుడు రేపు జరుగుతున్న ఇక్కడి నుంచి జరిగే పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా ఈ నెల రోజుల్లో అన్నీ క్లోజ్ చేసుకెళ్దాం. అన్నింటికి మీకు న్యాయం జరుగుతుంది. అలాగే నేను మంచి ప్లాన్స్తో వెళ్తున్నాను. డీ కాయిన్ ఒక్కటి ఉంటే చాలు. మీరు 50 ఏళ్ల పాటు, అంటే నేను తీసుకున్న దీని ప్రకారం ఒక 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 50 ఏళ్ళు ఇలాగ నేను ప్లాన్ చెప్తాను. మీకు అద్భుతమైన ఇన్కమ్ ఒక్కటి ఉన్నా సరే మీకు మంచి ఆదాయం నెల నెల మీరు అమ్ముకుంటే వచ్చేలాగా, అమ్ముకోకుంటే నిలవ ఉంటుంది. నేను చేస్తున్నాను. అకౌంట్లో ఒక్కడి కాయిన్ ఉన్నాడు గొప్ప వ్యక్తి అనేలా చేస్తున్నాను. ఒక కాయిన్ తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టి ఎక్స్చేంజ్ చేయడానికి టైం పడుతుంది కదా. మనం 70 రోజులు చెప్పుకున్నాం, అందులో 10 రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు యాక్షన్ మొదలైంది మనకి. ఇప్పటి నుంచి 70 డేస్లో మీకు క్లోజ్ చేస్తాను. నేను చెప్పాను కదా, ఆగస్ట్ నుంచి మొదలవుద్ది. 23 నుంచే చేయాలి. ఈ ఆప్షన్స్ ఇవ్వడం లేట్ అయింది కాబట్టి, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను నేను. దాని మీద మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఎవ్వరికి అన్యాయం జరగదు. మీకు తప్పదనుకుంటే తప్ప ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఓ ఫంక్షన్ అకౌంట్ వచ్చినట్టుగా దీన్ని మారుస్తున్నాను. ఒక ఎడ్యుకేషన్ అకౌంట్కి వచ్చినట్టుగా నేను మారుస్తున్నాను. ఒక్క కాయిన్ ఉన్నా సరే ఇది జాగ్రత్తగా వాడుకోండి. అలా వద్దు అనుకుని అమ్ముకోండి. అంతేగాని ట్రాన్స్ఫర్ అకౌంట్ అనేది మ్యాక్సిమం పెట్టుకోకుండా ఉంచుకోండి. అలాగే ఈ ట్రాన్స్ఫర్ అకౌంట్లో కేవైసీ చేయలేని వెళ్ళవు, ఇంకా చెప్పాను నేను. మరి అలాగే వెళ్ళకపోతే ఏం చేయాలంటే దానికి కూడా ఒక మార్గం ఇస్తాను. నేను 5 ఆప్షన్స్ 5 అంచెల్లో చేస్తానని చెప్పాను. ఏది ఎప్పుడు వస్తే దాన్ని వాడుకోండి. చివరికి వచ్చేసరికి ఒక్కటి కూడా ఉంచను. ఒక్క కాయిన్ ఉన్నా సరే మీకు ఫంక్షనట్టుగా చేయాలనేది నా కోరిక, నా తపన, నా ప్లాన్. కాబట్టి మీ బీసీటీ కాయిన్స్ అమ్మేసుకోండి. ఇందులో నేను క్యూ లైఫ్ లోన్ కానీ నేను ఇచ్చినటువంటి ఆ డీ కాయిన్ ఒక్కటి ఫ్రీగా ఇస్తున్నాను. ఆ ఫ్రీగా ఇచ్చిన అకౌంట్ తోటి, ఆ కాయిన్ తోటి మీకు ఎలా వచ్చినా సంతోషమే కదా. నేను అలా ఇస్తున్నాను, ఎందుకంటే మన బంధం నిలబడాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ. దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఎవ్వరూ కంగారు పడొద్దు. కంగారు పడి మీ సీనియర్స్ని కంగారు పెట్టొద్దు. మీ జూనియర్స్కి మీకు తెలియకుండా ఏదో చెప్పి వాళ్ళని కూడా కంగారు పెట్టొద్దు. నిదానం చేయండి. ఇంకా మనకు 10 రోజులు ఉంది. ఈ లోపు ఒక్కొక్కటి మీరు చేసుకుంటారండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వస్తుంటాయి, అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్దాం. నేను ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర బంగారం గని ఉంది, మీ దగ్గర అది డీ కాయిన్. ఆ పైన ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న వజ్రాలు లాంటియో లేదా మా కామన్గా ఉన్నాయో బీసీటీ కాయిన్స్ అన్ని అమ్మేసుకోండి. ఆ డీ కాయిన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను అద్భుతాన్ని చేసి మీ చేతిలో పెడతాను. థ్యాంక్ యూ. మీరు ఏ కంగారు వద్దు. నేను ఏదో ఒక విషయం చెప్తే దానికి కింద నుంచి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి అర్థం కాకపోవడం. అలా ఏమొద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్క అకౌంట్ కూడా నేను రాదు. ఒక్క అకౌంట్ కూడా కేవైసీ లేకపోయినా ఏం చేయాలో నేను ఆప్షన్ ఇస్తాను. ఫోన్ నెంబర్ లేకపోయినా ఏం చేయాలో నేను ఆప్షన్ ఇస్తాను. అన్నింటికి చేసుకెళ్దాం. కంగారు వద్దు. మీ కాయిన్ మీరు అమ్ముకోండి. డీ కాయిన్ మీరు దాన్ని అనుభవించడానికి అనుకూలంగా దాచుకోండి. నేను ఇప్పుడు ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు ఇచ్చేస్తున్నప్పుడు ఆ కాయిన్ నేను అందులో పంపిస్తాను. హ్యాపీగా మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.